రేపు జరగబోయే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభాభినందనలు. ఇది చివరి ఘట్టానికి చేరుకున్నాం మన ప్రిపరేషన్లో. ఇంక ఇక్కడ అనుమానాలకి, భయాలకి, సందేహాలకి ఏ తావు లేదు. ఇక చదివిన దాన్ని పూర్తిగా మననం చేసుకొని దాని మీద మనం ఎట్లా ప్రతిబింబిస్తామనే దాని మీద మన యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా అన్ని పుస్తకాలన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఏది కూడా చదవబాకండి, దేని గురించి కూడా ఆలోచించబాకండి. టైం అయిపోయింది. ప్రశాంతమైన మనసుతో ఎగ్జామ్కి వెళ్ళండి. నెంబర్ 1, ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం తెలుసు, తెలియక కాదు. ఈ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే నువ్వు ఏం చదివావు అనేటువంటిది నీ మైండ్ చాలా అలర్ట్గా ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. అది ఖచ్చితంగా చెప్తూనే ఉంటుంది, సమాధానం ఇది కాదు ఇంకొకటి అయి ఉంటుంది అని నీకు అలర్ట్ సిగ్నల్స్ ఇస్తుంది మైండ్. కాబట్టి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం మనము. దాని గురించి కొంచెం జాగ్రత్తగా అటెంటివ్గా ఉంటే కరెక్ట్ ఆన్సర్ పికప్ చేయడం కష్టం కాదు. ఏబిసిడీల మధ్యలోనే ఉంది ఆన్సర్. కాబట్టి కొంచెం మనము స్థితప్రజ్ఞతను ఉపయోగించి ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఏమై ఉంటుంది అని యోచించడము ముఖ్యమవుతుంది. ఇది మీరు చేయగలుగుతారు, చేయలేక కాదు. కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోండి. ఆ టైం తీసుకోండి అంటే ఒకే ప్రశ్న మీద కాలాన్ని వేస్ట్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు, అది ఆత్మహత్యతో సమానం. అది నా సలహా ఏమిటి అనంటే, ముందు ఆ 100 క్వశ్చన్స్లో పేపర్ చదువుతున్నప్పుడే మనకు కొన్ని స్ట్రైక్ అయిపోతూ ఉంటాయి. అవి చక్కగా గన్ షాట్, వాటికి తిరుగులేదనమాట. అట్లాంటి వాటికి మార్క్ చేసేసుకునేసేయండి ఆన్సర్. ఏదైతే టైం తీసుకుంటున్నదో, డిమాండ్ చేస్తుందో, నీ కాన్సన్ట్రేషన్ని, నీ నాలెడ్జ్ని, నీ ఆన్సరింగ్ కెపాసిటీని డిమాండ్ చేస్తున్నదో దాన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మళ్ళీ క్విక్గా వెనక్కి రండి దాని మీదకి, అన్నీ అయిపోయిన తర్వాత అనమాట. అప్పుడు కొంచెం దాని మీద టైం పెట్టినప్పుడు రైట్ ఆన్సర్కి మనము చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్లో ఛాన్స్ తీసుకోండి. అంటే కొన్నిటికి మనం ఛాన్స్ తీసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి దానికి లేకుండా, అవకాశం లేకుండా కొన్ని విషయాలు, కొన్ని క్వశ్చన్స్కి ఛాన్స్ తీసుకోవచ్చు. తీసుకోండి, పర్వాలేదు. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగినవి చేసేయండి ఫస్ట్. డౌట్ఫుల్గా ఉన్నవి కానీ చేయగలరు మీరు అనుకున్న దానికి రెండోసారి రండి. మూడో వాటికి ఛాన్స్ తీసుకోగలిగిన క్వశ్చన్స్కి ఛాన్స్ తీసుకోండి. రైట్. కాబట్టి ఈ కొన్ని చిన్న ఈ జాగ్రత్తలు పాటిస్తే మనము క్వాలిఫైయింగ్ మార్క్ చేరుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ద బెస్ట్, డూ వెల్. God's case, you'll all perform very well. Our wishes are with you people. All the best once again. Do well. God bless you.